సమయాన్ని ఉపయోగించుకొని మన ఉపాధ్యాయుడు తెలుగు పండితుడు చెన్నై సార్ గారు మాట్లాడాల్సిందిగా గ్రామంలో ఉన్నటువంటి మరి అక్కలకు, నా తమ్ముళ్లకు అందరికీ నా నమస్కారాలు. మరి ఇప్పటి వరకు మనం ఎన్నో సమస్యలు అనుకున్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు ఏ విధంగానైనా సరే ఇప్పుడు మన అన్ని సమస్యలు నిర్వహించడానికి యాదయ్య నిర్వహించడం జరిగింది కాబట్టి మనం కూడా ఎవరో చెప్పిన మాటలు పట్టుకోవడం కాకుండా మనకు తోచిన విధంగా మనం ఏం చేయాలంటే కూడా ఎన్నో కళ్ళబోలి మాటలు చెప్తారు. ఆ కళ్ళబోలి మాటలు చెప్పడం కన్నా సాధ్యమంతరకు వాళ్ళు మన నుంచి అధికారంలో ఒక పార్టీ ఉంది, మనము మనకు నిధులు రాకుండా మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేయకుండా చాలా విషయాలు చెప్తారు. కాబట్టి మనం సాధ్యమంత మనం చదువుకున్న వాళ్ళం, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కూడా చెప్పిన మాటలు పట్టకుండా సాధ్యమంతరికి ఏం చేయాలంటే కూడా యాదయ్య గారిని కూడా భారీ మెజార్టీని గెలిపించుకొని కూడా మనం గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉంటే దగ్గరుండి ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా అందరు ఏకతాటిపైన ఉండి మన సమస్యలు ఏ విధంగా ఉంటాయి. కాబట్టి అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకొని యాదయ్య గారిని కూడా భారీ మెజార్టీని గెలిపించుకొని కూడా సమస్యలు కానీ ఏమున్నా మన దగ్గర ఉన్నటువంటి ఆ దగ్గరికి అయ్యా అన్నగారు మాకు ఈ సమస్య ఉంది అని కూడా మనకు కలిసిమెలిసి చిన్నప్పుడు ఏ విధంగా ఆప్యాయత ఉన్నారు. కాబట్టి అదే మాదిరిగా మనకు ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరికి వెళ్ళాలి. మనం ఇంట్లో ఉంటే సమస్య నెరవేరదు. అంటే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏం చేస్తున్నారంటే కూడా మరి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మరి రోడ్లు లేక కానివ్వండి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి అటువంటి మనం నాయకుని మంచి వ్యక్తి కాబట్టి చిన్నప్పటి నుంచి మనతో ఐకమత్యం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ఆ సమస్యలు ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా మనం ఆయనకు అన్ని విధాలు తెలుసు. కాబట్టి మనం కూడా ఎన్నో విధాలుగా ఆయన వెనకబడి ఉండి కూడా మనం ప్రోత్సహించాలి. ఇక్కడ ఎవరో చెప్తారు ఇక్కడ అంటే మరి మేడి పనులు చూస్తే బాగానే కనిపిస్తాయి, ఇక్కడ దానికి పొట్ట కనిపిస్తే పురుగులు ఉంటాయి కదా. ఇక్కడ మనము ఎవరి మాటలు వినకుండా మరి సాధ్యమైనంత వరకు కూడా యాదయ్య గారు ఎంట వెన్నంటుండి మన కష్టం మనం ఆయన కష్టపడుతుంది కాబట్టి మన వంతు బాధ్యతాయుతంగా కష్టపడి కూడా ఆయన ఎన్నో భారీ మెజార్టీ చేసుకొని కూడా ఈ ఊరికి గ్రామ అభివృద్ధికి కూడా అందరు కలిసికట్టుగా ఓటేయాలని కోరుకుంటున్న యొక్క చిన్న విన్నపాన్ని ముగిస్తాం. అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మీ మాట ప్రకారం కూడా మేము ముందుకెళ్తాం, ఓటేస్తాం.